ये एक हमारे पास केस रजिस्टर हुआ था ये इंडसइंड बैंक के द्वारा। उसमें कार्वी स्टॉक ब्रोकिंग लिमिटेड और उसके डायरेक्टर्स के अगेंस्ट केस रजिस्टर हुआ था, जिसमें बेसिक कंप्लेंट ये था कि कार्वी स्टॉक ब्रोकिंग लिमिटेड ने कस्टमर्स के शेयर्स को अपना शेयर्स बता के बैंक को कोलेट्रल के जैसा प्लेज करके उसके अगेंस्ट 130 ऑड क्रोर्स का लोन लिया था। और बाद में जब 2019 में कस्टमर्स का कंप्लेंट के बाद सेबी और एनएसई नेशनल स्टॉक एक्सचेंज दोनों ने इस पे इंक्वायरी किया, और वो इंक्वायरी के रिपोर्ट के बाद 2020 में सेबी ने कार्वी स्टॉक ब्रोकिंग को स्टॉक ब्रोकिंग से बैन किया। सो उसके बाद ये जो प्लेज हुए जो डीमैट अकाउंट्स और शेयर्स थे उसको भी सेबी ने उसको वापस क्लाइंट्स को देने को ऑर्डर दिया, और डीमैट अकाउंट्स भी कुछ दूसरे स्टॉक ब्रोकिंग कंपनीज को बाद में ट्रांसफ़र कर दिया। सो अब बैंक के पास जो कोलैटरल था वो ज़ीरो हो गया, उसका और कोई कोलैटरल नहीं था, और लोन सिक्योर करने का कोई और तरीका नहीं था, लोन पे भी डिफ़ॉल्ट हो गए। तो उसके बाद बैंक ने कंप्लेंट दिया। इस पे एचडीएफसी बैंक 2 एफआईआर्स दिए हैं, एक कार्वी स्टॉक ब्रोकिंग लिमिटेड पे और दूसरा कार्वी कमोडिटीज ट्रेडिंग पे, और एक 340 करोड़ रफली और दूसरा 7 करोड़ रफली का अमाउंट है। और ये जो एफआईआर जिसमें आज अरेस्ट हुआ वो इंडसइंड बैंक के कंप्लेंट पे हुआ, जिसमें अबाउट 130 ऑड क्रोर्स का कंप्लेंट है। వాళ్ళు లోన్ యాక్చువల్లీ వర్కింగ్ క్యాపిటల్కి తీసుకున్నారు, కానీ ఆ డబ్బులంతా వేరే కార్వి సంబంధించిన వేరే కంపెనీలకి ట్రాన్స్ఫర్ అయినాయి. కార్వి రియాలిటీ ఒకటి, ఇంకోటి కార్వి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే కంపెనీలకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, బోత్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ లోన్ టు దేర్ సబ్సిడరీ కంపెనీస్. దాంట్లో ఐ థింక్ ఇన్ ల్యాక్స్ ఉన్నారు, ఐ థింక్ అరౌండ్ 2 lakh క్లయింట్స్, 2 lakh క్లయింట్స్ అరౌండ్. దాంట్లో సెబీ కొందరు క్లయింట్స్ది డబ్బులు రిటర్న్ చేసింది, షేర్స్ కూడా రిటర్న్ చేసినాయి. కానీ నేను ముందు చెప్పినట్లు ఆ డీమ్యాట్ అకౌంట్లో డబ్బులు కూడా ఉంటాయి, సో ఆ డబ్బులు కూడా వేరే పర్పసెస్కి వాడడం జరిగింది ఆల్రెడీ. అండ్ కొన్ని షేర్స్ వీళ్ళు కూడా అమ్మేశారు ఆర్ ట్రేడింగ్ చేశారు ఆ షేర్స్ మీద. సో కొందరు క్లయింట్స్కి ఇంకా నైదర్ వాళ్ళ డబ్బులు వచ్చినాయి నార్ వాళ్ళ షేర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు వరకు అయితే అది దట్ ఈస్ ఫర్ ద క్లయింట్స్, కానీ ఇప్పుడు వరకు క్లయింట్స్ ఎవరు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఎఫ్ఐఆర్ ఆఫ్ ద బ్యాంక్, ఎక్కడ ప్లెజ్ చేశారు సెక్యూరిటీస్ దాని మీద బేస్ అయ్యి ఉంది. అదే ఎగ్జాక్ట్లీ అదే చేశారు. అంటే క్లయింట్స్ ప్లెజ్, ఇప్పుడు మీరు ప్లెజ్ చేయాలంటే షేర్స్ ప్లెజ్ చేయవచ్చు, ఎవరైనా క్లయింట్ ప్లెజ్ చేయవచ్చు, కానీ దానికి ఒక ఆథరైజేషన్ అడుగుతారు. ఆ ఆథరైజేషన్ ఇచ్చినాక అది ప్లెజ్ అవుతుంది. ఆ మార్జిన్ కూడా క్లయింట్కి వస్తుంది, స్టాక్ బ్రోకింగ్కి కాదు, వచ్చేది క్లయింట్కి వస్తుంది. వీళ్ళేం చేశారు, ఆ షేర్స్ని వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లెజ్ చేశారు. ప్లెజ్ చేసి ఆ డబ్బులు వచ్చిన మార్జిన్ దాని అగేన్స్ట్ లోన్ తీసుకొని అది సొంత కోసం వాడుకున్నారు, క్లయింట్స్ కోసం వాడలేదు. సో బేసికలీ అదే లూప్ హోల్. మన దగ్గర ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది దట్ 137 crores వర్త్ ఆఫ్ ఒక లోన్ వాజ్ అవైల్డ్ బై కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ బై ప్లెజింగ్ కొన్ని సెక్యూరిటీస్ని ప్లెజ్ చేయడం చేసి ఈ లోన్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఏదైనా స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్లో డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి, క్లయింట్స్ వాళ్ళ షేర్స్ దాంట్లో ఉంటాయి, షేర్స్తో పాటు క్యాష్ కూడా ఉంటుంది డీమ్యాట్ అకౌంట్. దాంట్లో క్లయింట్స్ ఎప్పుడు షేర్స్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు. సో క్లయింట్స్ వాళ్ళ పర్పస్కి షేర్స్ ప్లెజ్ చేసుకొని మార్జిన్ తీసుకోవచ్చు. కొందరికి ఐడియా ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. బట్ నా దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి, నేను ఆ 1 lakh వర్త్ షేర్స్ ప్లెజ్ చేసి ఒక 80% కొలాటరల్ మార్జిన్ తీసుకుంటాను, అది కొలాటరల్గా పెట్టి మార్జిన్ వస్తుంది. ఆ మార్జిన్ మళ్ళీ మార్జిన్తో మళ్ళీ ఎక్స్ట్రా షేర్స్ కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఏదైనాలో ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ అది క్లయింట్ చేస్తాడు, క్లయింట్ బిహాఫ్ నుంచి ప్లెజింగ్ అవుతుంది. సో ఈ కంపెనీ, ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏం చేసింది, క్లయింట్ షేర్స్ని సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని సొంత షేర్స్ చెప్పుకొని ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర ప్లెజ్ చేసి వర్కింగ్ క్యాపిటల్గా లోన్ తీసుకున్నది.
ఆ లోన్ వర్కింగ్ క్యాపిటల్గా ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్ ఉండాలి, కానీ ఆ లోన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ రిలేటెడ్ ఆర్ సబ్సిడరీ కంపెనీస్కి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర సంవత్సరాల నుంచి లోన్ తీసుకుంటున్నారు, లోన్ రీపే చేస్తున్నారు, మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటున్నారు. బ్యాంక్ ఏమనుకుంటుంది దట్ దిస్ ప్లెజ్డ్ సెక్యూరిటీస్ ఆర్ దట్ ఆఫ్ ద స్టాక్ బ్రోకర్, కానీ అసల్లో అది క్లయింట్ వాళ్ళ షేర్స్. సో 2019లో దీని మీద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెబీ ద్వారా ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద కంప్లైంట్స్ ఆఫ్ సర్టన్ క్లయింట్స్. అది ఎంక్వైరీ చేసినాక 2020లో సెబీ దీని కేఎస్బిఎల్ని బ్యాన్ చేసేసింది ఫ్రమ్ స్టాక్ బ్రోకింగ్. సో అండ్ వాట్ సెబీ డిడ్ వాజ్ ఉన్న ప్లెడ్జ్ అయిన షేర్స్ని డీప్లెడ్జ్ చేసి ఈ డీమ్యాట్ అకౌంట్స్ కూడా తర్వాత కొన్ని వేరే స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సో దీంతో ఏమైంది, ఇప్పుడు బ్యాంక్ ఇచ్చిన ఏ బ్యాంక్ లోన్ ఇచ్చింది ఆ లోన్ అగేన్స్ట్ ఉన్న కొలాటరల్ జీరో అయిపోయింది, ఎందుకంటే ఆ షేర్స్ అన్నీ డీప్లెడ్జ్ అయిపోయినాయి. సో దెర్ వాజ్ నో కొలాటరల్, తర్వాత లోన్ కూడా డిఫాల్ట్ అయిపోయినారు. లోన్ డిఫాల్ట్ అయినాక బ్యాంక్ వాజ్ లెఫ్ట్ విత్ నో వే ఆఫ్ రికవరింగ్ ఇట్స్ లోన్. సో బేస్డ్ ఆన్ దట్ మా దగ్గర 3 ఎఫ్ఐఆర్లు అయినాయి ఇప్పుడు వరకు. సో ద ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఒకటి ఆన్ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, ఇంకోటి ఆన్ కార్వీ కమోడిటీస్ ట్రేడింగ్ లిమిటెడ్. సో అది 350 crores అండ్ 340 crores రఫ్లీ అండ్ 7 crores రఫ్లీ అమౌంట్స్ అది. అండ్ దిస్ వాజ్ బై ఇండస్ఇండ్ బ్యాంక్ అబౌట్ 137 crores. సో దీంట్లో సెబీ డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇచ్చింది, ఫొరెన్సిక్ ఆడిట్ ఆల్సో వాజ్ డన్ ఆన్ దిస్ కేస్. అవన్నీ తర్వాత ఎవిడెన్స్ చాలామంది ఈ కస్టమర్స్ ఆఫ్ కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఎవరు షేర్స్ ప్లెడ్జ్ అయిపోయి వాళ్ళు లోన్ తీసుకున్నారు వాళ్ళ ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. జరిగినాక ఈరోజు అరెస్ట్ చేసాం మార్నింగ్. సో అది జ్యుడిషియల్ రిమాండ్కి కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ ప్లేస్. ఇందులో ఈ 5 మెంబర్స్ గ్యాంగ్లో ఏంటంటే ఈ చుక్కాపురం సంతోష్ కుమార్ అనే అతను బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఇతను ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకొని ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు సిద్దిపేటలో. ఈ ఫోటోగ్రఫీలో సెటిల్ అవుతామని చెప్పి అనుకున్నాడు, కానీ అతను సొంతంగా ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అనుకుంటే ఈ డబ్బు సరిపోవట్లేదు అతనికి. అదే క్రమంలో ఈ సాయి కుమార్ కూడా కలిసిండి ఇతనికి. ఈ సాయి కుమార్ కన్నీ చాలా వరకు అప్పులు ఉన్నాయి ఇతనికి, అప్పులు కట్టాలంటే ఎట్లా అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకున్న తర్వాత వీళ్ళకు ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా వీళ్ళిద్దరు చేసిండ్రు. ఈ నీరజ్ కుమార్ అండ్ జలగం రాజు వీళ్ళు స్టూడెంట్స్. వీళ్ళు ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా వాళ్ళు ల్యాప్టాప్ ఇవన్నీ పర్చేజ్ చేయడము, మిగతా మెటీరియల్స్ అన్ని పర్చేజ్ చేసుకొని రావడం వీళ్ళు చేసిండ్రు. తర్వాత వీళ్ళు ఈ శ్రీనివాస్ లాస్ట్ ఎవరైతే బిఎస్ఎఫ్ డిస్మిస్డ్ కానిస్టేబుల్ కలిసిన తర్వాత అతను చెప్పిండు అన్నట్టు, మీరు కనుక తయారీ చేసినట్టయితే నేను మొత్తం కొంత కమిషన్ మీద 10% కమిషన్ మీద నేను మీకు మార్కెటింగ్ చేసి పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వీళ్ళు ఇనీషియల్గా ఒక 2 500 నోట్స్ 2 నోట్స్ ప్రిపేర్ చేసి అక్కడ ఒకటి బ్రాండ్ షాప్ దగ్గర, ఒకటి వెజిటబుల్ మార్కెట్లో ఒకటి, ఇవి ఫస్ట్ ఈ రెండింటిని వాళ్ళు మార్కెట్లో చలామణి చేసిన తర్వాత అక్కడ ఎవరు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా అయినాక వచ్చి వాళ్ళు ఈ యొక్క ఈ స్కానర్ గిన్నెర్ అన్నీ తీసుకొని మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ తయారు చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈ సెక్యూరిటీ థ్రెడ్ కోసం వాళ్ళు ఏం చేసిందంటే ఈ గిఫ్ట్ ప్యాక్స్ చేస్తారు కదా, గిఫ్ట్ ప్యాక్స్ కలర్ పేపర్ వాడుతుంటారు, దాన్ని మొత్తం స్మాల్ షేప్లో కట్ చేసి దీనికి ఇన్సర్ట్ చేసి తర్వాత వాటిని పేస్ట్ చేయడం చేసిండ్రు అన్నట్టు. చేసి వీళ్ళు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈ పైసలన్నీ డెలివరీ ఇవ్వడానికి వచ్చిండ్రు 1:3 రేషియోలో. అంటే వీళ్ళు ఇప్పుడు 7 lakhs వాళ్ళు తీసుకొచ్చిండ్రు, దాంట్లో 1:3 అంటే మనం ఒరిజినల్ 1% ఇస్తే 3% ఎక్కువ ఇచ్చేటట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ క్రమంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మన వెజ్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం రాజేష్, మల్లికార్జున్ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టీంను మొత్తం అప్రిహెండ్ చేసి క్యాష్ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ లీడ్ లోపల ఈ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో. థ్యాంక్ యూ.